గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలకి ఏమన్నా అయితే గనక జాగ్రత్తగా చూసుకునేవాడు. దాహమైతే చెరువుల దగ్గరికి నడిపించేవాడు, ఆకలి అయితే పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపించేవాడు, అవసరమైతే మేతను సైతం ఇంటికి తీసుకొచ్చి పెట్టేవాడు. మంచి మంచి మేత, మంచి మంచి ఆహారం. తన గొర్రెలు బలంగా ఉండాలని, పుష్టిగా ఉండాలని, ఒకవేళ బలహీనమైతే బాగు చేసేవాడు. ఇంత మంచి కాపరి. ఆ కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసం అవసరమైతే ప్రాణం ఇస్తాడంట. ఏ మనిషి నిజమైన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడు. ఒకవేళ గొర్రెలు దొడ్డిలో ఉంటే గొర్రెల కాపరి ఎక్కడ పడుకుంటాడు నైట్ పూట? చెప్పండి, చెప్పాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. గొర్రెలేమో గొర్రెల దొడ్లో ఉంటాయి. గొర్రెల కాపరి ఎక్కడ పడుకుంటాడు? గొర్రెల దొడ్డిలోనా, తన ఇంట్లోనా? చెప్పండి. మీకు గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు మేకలు, మీరు ఎక్కడ పడుకుంటారు? చెప్పాలి. నాకు వినపట్ల. దొడ్లో పడుకుంటున్నారా? గొర్రెల దొడ్లో. ఒకవేళ ఇంట్లో పడుకున్న నీవు నీ గొర్రెని ఏదైనా ఎత్తుకుపోయిందంటే ఏం చేస్తావు? అయ్యో నా గొర్రె పోయిందని కాసేపు ఏడుస్తాం, అంతే. అవునా కదా? ఏ కాపరి కూడా తన గొర్రె కొరకు విచారించడండి. కొంతసేపు బాధపడతాడేమో కానీ ప్రాణము కూడా పెట్టడానికి ఇష్టపడడు. గొర్రె కదా, అవసరమైతే కాసుకొని మరి ఎక్కువ మంద చేసుకోవచ్చు అనుకుంటాడు. కానీ ఈ కాపరి అలాంటి వాడు కాదు. కారణం ఏంటంటే నిన్ను నన్ను విలువగా చూస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను విలువైన వారము. ఆయనకు ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు, ప్రేమతో కలుగ చేసుకున్నాడు. చాలా చాలా ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రాణం పెట్టడానికి కూడా వెనుక తీయలేదు. హల్లెలూయా. నీకోసం నా ప్రాణం ఇస్తానని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరు కూడా ప్రాణాన్ని ఇవ్వటానికి తెగించలేరు. మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు. చూడండి, ఆయన ప్రాణం పెడతానని మాట ఇస్తున్నాడండి.